హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో స్ట్రైట్ కట్ ప్యాంట్ విత్ పాకెట్ అండి. ఈ పాకెట్ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవైపు ఎలా చేయాలో మీకు అర్థమైతే రెండో వైపు కూడా చేసేసుకోవచ్చు. బాటమ్ కట్ వర్క్ వచ్చిందండి. మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చివరి వరకు చూడండి. 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. హాఫ్కి ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకొని ఫోల్డెడ్ సైడ్ మన వైపు ఉండాలి. ఇప్పుడు పైన వేస్ట్ నుంచి 2 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకున్నాను. స్ట్రైట్‌గా ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడు మనం ప్యాంట్ రెడీగా లెంత్ ఎంతైతే కావాలో అంత లెంత్ 2 ఇంచెస్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలండి, పైనుంచి కాదు. ఇప్పుడు నాకు 37 ఇంచెస్కి ప్యాంట్ లెంత్ కావాలి. దానికి ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేశానండి. 37.5 ఇంచెస్ మార్క్ చేశాను. కింద కట్ వర్క్ వస్తుంది కాబట్టి అక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ పైన స్ట్రైట్‌గా నేను 12 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అది ఎలా వచ్చిందంటే, మన హిప్ సైజ్ ఉంటుంది కదండీ, హిప్ సైజ్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే 40/4 ప్లస్ 2 ఇంచెస్ 12 ఇంచెస్ వచ్చింది. దాన్నే సేమ్ కిందికి కూడా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. కార్నర్లో 1.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. షేప్ ఇవ్వడానికి నీట్‌గా అలా షేప్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న 14 అయింది కదా, 12 ప్లస్ 2 14కి హాఫ్ 7 ఇంచెస్ దగ్గర సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే బాటమ్ కాలి వైపుకి కూడా మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్ దగ్గర 7 ఇంచెస్కి అటువైపు ఇటువైపు కాలి విడ్త్ 6 ఇంచెస్ 3 మార్క్ చేసుకోవాలి. దానికి స్ట్రైట్‌గా అక్కడ పాయింట్ పెట్టుకొని లెగ్ కర్వ్ ఉంటుందండి. ఈ స్కేల్తో అయితే బాగా వస్తుంది స్ట్రైట్ ప్యాంట్స్. ఈ లెగ్ కర్వ్ హెల్ప్తో 2 పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి. ఇందాక బాటంలో సరిగ్గా కనిపించినట్లేదండి. అక్కడ మధ్యలో 7 దగ్గర మార్క్ ఉంది. అటువైపు ఇటువైపు 3 అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ కటింగ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్స్ని సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ పెట్టేయండి. కొంచెం కిందికి పెట్టండి. నీట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. పైనుంచి కిందకి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మన వైపు ఉన్నదంతా యాజ్ ఇట్ ఈజ్ అలాగే గీసేయాలండి. కిందన కాలి భాగాన ఒక 2 ఇంచెస్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. అలాగే పైన కూడా పై వరకు 2 ఇంచెస్సే మార్క్ చేసుకుంటూ వెళ్ళాలండి. పైన వచ్చేసి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్స్ని పక్కకు తీసుకొని బ్యాక్ పార్ట్ని ఫ్లిప్ చేయాలండి. బ్యాక్ 2 పార్ట్స్ని అలా ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం జిప్ వేయాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకోండి. నేను ఒక సైడే జిప్ వేస్తున్నానండి. మీరు సేమ్ ఇదే ఫాలో అయ్యి రెండో సైడ్ కూడా వేసుకోవచ్చు. ఇందాక మనం ఫస్ట్ పైనుంచి 2 ఇంచెస్ కిందకి వేస్ట్ లైన్ కోసం తీసాం కదా, అదే సేమ్ మార్క్ చేసుకొని ఇక్కడ లైన్ గీసుకోండి.
ఇప్పుడు అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ డౌన్కి ఒక మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఆ లోపల వైపుకి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ 2 లైన్స్ జాయిన్ చేసుకోండి, 2 పాయింట్స్. ఇంకొక సైడ్ కూడా ఇలాగే మార్క్ చేసుకోండి కావాలంటే. ఇప్పుడు మనం పాకెట్ కోసం క్లాత్ తీసుకుంటున్నాము. 11 ఇంచెస్ అండ్ 14 ఇంచెస్ మెజర్మెంట్తో తీసుకోండి. ఇలా బయట వైపుకి ఫోల్డ్ చేయండి. పైనుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకోండి. లోపల వైపు హాఫ్ ఇంచ్, ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ జాయిన్ చేసుకోండి. కింద పాకెట్ షేప్ ఇవ్వండి. ఇప్పుడు సేమ్ ప్యాంట్ మీద అయితే ఎలా మార్కింగ్స్ ఉన్నాయో ఇందాక అలాగే ప్లేస్ చేసుకోండి. ఆ లైన్స్ మీద స్టిచ్ చేసుకోండి. ఇట్లా గీసుకున్న స్టిచ్చెస్ పక్కన స్టిచ్చెస్ కట్ అవ్వకుండా చిన్న స్లిట్స్ పెట్టుకోండి. పాకెట్ కింద క్లోజ్ చేయడానికి ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ స్టిచ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అయిపోయాక పాకెట్ని ఫ్లిప్ చేయండి. చూపిస్తున్న విధంగా కిందికి ఫోల్డ్ చేసుకోండి. పాకెట్ని క్లోజ్ చేద్దాము. పైన కింద కొంచెం మార్క్ చేసుకొని స్టిచ్ చేయాలి. పాకెట్ని క్లోజ్ చేయడానికి ముందు అక్కడ ఒక స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇలా నేను గీసిన విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. పాకెట్ని క్లోజ్ అవుతాయి అప్పుడు. ఇక్కడ పై వైపు ఓపెన్ మనకి ఎలా క్లోజ్ అవుతుందంటే చివర్లో వేస్ట్ దగ్గర బెల్ట్ ఎలాస్టిక్ వేసి బెల్ట్ వేస్తాం కదా, 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి అప్పుడు దీంట్లో కలిపేసి స్టిచ్ చేసేయచ్చండి. అలాగా అది లాస్ట్లో చూద్దాము. ఇప్పుడు మంచి వైపులు 2 ఒకవైపు పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకుంటున్నాము. బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రానే వస్తుందండి, ఏం పర్లేదు, జాయిన్ చేసేసుకోండి. పాకెట్ని కలిపి కుట్టేయద్దు, గ్యాప్ ఇచ్చి విడిగా జాయిన్ చేయండి. ఇటువైపు కూడా అంతేనండి. తర్వాత ఇక్కడ ఓపెన్ చేసుకొని కట్ వర్క్ చేయడానికి ఇట్లా తీసుకోండి, పేస్టింగ్ పేపర్ తీసుకోండి. 15.5 ఇంచెస్ 2 ఇంచెస్ మెజర్మెంట్స్తో 2 తీసుకోవాలండి. తర్వాత ఒక బుక్కి హార్డ్ కవర్ ఉంటుంది కదా, అలాంటిది ఒక చిన్న పీస్ కట్ చేసుకొని బాటిల్ క్యాప్కి తీసుకొని హాఫ్ సర్కిల్ గీసుకోండి. దాన్ని కట్ చేసుకొని ఇలా పేపర్ మీద పెట్టి చూపిస్తున్న విధంగా షేప్ గీసుకోండి. ఆ షేప్స్ ఎలా ఉన్నాయో అలా కట్ చేయాలండి. కట్ చేశాక దానికి తగ్గట్టు పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేంత మెజర్మెంట్స్తో 2 క్లాత్ స్ట్రిప్స్ తీసుకోండి. తీసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. తర్వాత ప్యాంట్కి మంచి వైపు ఇలా పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోండి. అలా స్టిచ్ చేసుకోవాలండి, జాగ్రత్తగా మెల్లగా చేసుకోవాలి. తర్వాత చూపిస్తున్న విధంగా స్టిచ్ కట్ అవ్వకుండా క్లాత్ మాత్రమే కట్ అయ్యేలా కట్స్ పెట్టుకోండి. మధ్యలో కూడా చిన్న చిన్న కట్స్ ఇవ్వండి.
పిన్స్ తీసేసి ఫ్లిప్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఐరన్ చేసుకున్నాక లుక్ ఇలా ఉంది. లాస్ట్లో హ్యాండ్ వర్క్ చేసుకుందాం. ఇది అయిపోయాక దీన్ని కరెక్ట్గా పట్టుకొని సెంటర్లో అలా ఒక స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బెల్ట్ ఎలా వేయాలో చూద్దాము. ఫస్ట్ ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇందాక పాకెట్ వదిలిపెట్టాం కదా, దాన్ని కూడా కలిపి స్టిచ్ చేయండి. రౌండ్గా మొత్తం స్టిచ్ చేసి ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ పెట్టడానికి కొంచెం ఉంచితే చాలండి. ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలంటే మన హిప్ మెజర్మెంట్ 40 తీసుకున్నాం కదా, దానికి ఒక 8 ఇంచెస్ దాకా తగ్గించవచ్చండి. తర్వాత ఎలాస్టిక్ని కలిపి కుట్టేసి ఎలాస్టిక్ని లోపలికి పెట్టి చుట్టూతో అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ని, వేస్ట్ దగ్గర ఉన్న క్లాత్ని ఎలాస్టిక్ కోసం ఉంచిన ఓపెన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ మీద రౌండ్గా ఒక స్టిచ్ చేసుకుంటే అయిపోతుందండి.